శ్రీమాత్రే నమః సభాయ నమః. ఈ లగ్నానికి రాజయోగాలు ఇచ్చే గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు మనం కుంభలగ్నం గురించి మాట్లాడుతున్నాం. కుంభలగ్నానికి లగ్నాధిపతి శని వ్యాధిపతి అయ్యాడు. వ్యాధిపత్యం ఎలా వచ్చినా లగ్నాధిపత్యం ఉంటుంది కాబట్టి ఈ లగ్నానికి శని కుంభానికి హెడ్ చాలా పవర్ఫుల్, చాలా పొజిషన్లోకి తీసుకెళ్తాడు శని. ఇప్పుడు అదే శని లాభంలో ఉన్న చాలా బాగానే ఉంటుంది. లగ్నాధిపతి ఒక్కొక్కసారి ఉచ్చులో ఉంటే ఇక్కడ వ్యాధిపతి కూడా కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడాలి ఆ చక్రాన్ని మీరు. అంటే లగ్నాధిపతి ఉచ్చులో ఉండొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. వ్యాధిపతి కూడా లగ్నాధిపతి అయ్యాడు, వాయు ఉచ్చులో ఉంటే ఈ వ్యయానికి సంబంధించిన ఏమన్నా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో, ఎంతవరకు వచ్చాయో మీరు అబ్జర్వ్ చేయాలి. అలాగే ఇక్కడ రాజ్యాధిపతి కుజుడు చాలా మంచివాడు, ఇక్కడ మంచి యోగకారకుడు. అంటే విక్రమాధిపత్యం వచ్చినా కానీ ఇక్కడ కుజుడు చాలా యోగకారకుడు. అలాగే ఇక్కడ సప్తమాధిపతి రవి ఇక్కడ యోగకారకుడు. సప్తమాధిపత్యం రవికి వచ్చేటప్పటికి చాలా మంచివాడు అవుతాడు. ఇది చాలా యోగకారకుడుగా ఉంటాడు. అలాగే పంచమాధిపతి బుధుడు ఇది కూడా యోగిస్తాడు. అంటే అష్టమాధిపత్యం వచ్చినా పర్వాలేదు, ఇక్కడ పంచమాధిపత్యం వల్ల బుధుడు యోగం అవడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి ఈ చతుర్థాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శుక్రుడు, ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే చతుర్థాధిపత్యం అది కేంద్రాధిపత్యం వచ్చినా ఇక్కడ భాగ్యాధిపత్యం శుక్రుడికి రావడం వల్ల ఎక్కువ శుభగ్రహంగా యాక్ట్ చేసి యోగ గ్రహం కింద ఉంటుంది. నేను ఎందుకంటే యోగగ్రహం శుభగ్రహం అనే మాటలో ఎందుకు మీకు తేడా అంటే శుభుడా యోగకారకుడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శుభత్వంలో శుక్రుడు ఒరిజినల్గా శుభుడే, కానీ ఇక్కడ కేంద్రాధిపత్యం పాపత్వం వస్తుంది, ఇది భాగ్యాధిపత్యం శుభత్వం వస్తుంది. అంతేందుకు మీరు ఆ కాంబినేషన్లో వెతికినప్పుడు వారికి ఎంత శుభత్వం పర్సంటేజ్ వచ్చినప్పుడు ఏం చేశాడు అనేది మీరు ఎనాలిసిస్లో మీకు అది తెలుస్తుంది. అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మామూలుగా అయితే యోగకారకుడు పవర్ని బట్టి కొంచెం తేడా వస్తుంది. సో మీకు కుజుడు రవి అంటే రవి కుజుల కాంబినేషన్ యోగిస్తుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ యోగిస్తుంది. శని శుక్రుల కాంబినేషన్ యోగిస్తుంది. శని బుధుల కాంబినేషన్ యోగిస్తుంది. ఇది మనం ఇక్కడికి ఈ కుంభరాశి గురించి, కుంభలగ్నం గురించి ఎనాలిసిస్ ఇది ఈ విధంగా ఉంటుంది. అంటే ఇందులో ఇండివిజువల్గా ఎవరెవరు ఏమేమిటి ఈ ఉన్నవాళ్ళు ఎనాలిసిస్ ఏంటనేది వరుసగా ఒక్కొక్కటి జాతచక్రం చూసుకుంటూ వస్తాం. మీరైనా ఆ జాతచక్రాలు తెలిస్తే కనుక చూసుకుంటూ ఎనాలిసిస్ చూడండి, క్లియర్గా తెలిసిపోతాయి. ఇప్పుడు ఇక్కడ మీనలగ్నం, మీనంలో ఇక్కడ గురుడు చూడండి. గురుడు రాజ్యాధిపతి, లగ్నాధిపతి, చాలా యోగకారకుడు, అందులో ఏమనుమానం లేదు. అలాగే కుజుడు చూస్తే రెండో స్థానాధిపత్యం ఎలా ఉన్నా మళ్ళీ భాగ్యాధిపతి కుజుడు అయ్యాడు, అంటే భాగ్యరాజ్యాధిపతులు. సో వీళ్ళిద్దరూ పరివర్తన కానీ వెళ్తున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా మంచి మిత్రులు. కుజుడు గురుడింట్లోనూ యోగిస్తాడు, గురుడు కుజుడింట్లోనూ యోగిస్తాడు. సో ఆ విధంగా మనకి భాగ్యం, రాజ్యం, ఇది యోగకారం. అలాగే ఇంకా విక్రమాష్టమాధిపతి శుక్రుడు గురించి మనం పట్టించుకోక్కర్లేదు. చతుర్థ సప్తమాధిపతి బుధుడు గురించి మాత్రం చూసుకోవచ్చు, ఇది యోగిస్తాడు, ఇది చాలా బాగుంటుంది. అలాగే పంచమాధిపతి చంద్రుడు చాలా మంచివాడు, యోగిస్తాడు. ఇక్కడ సప్తాధిపతి రవి వచ్చేటప్పటికి మనం దాని గురించి టచ్ చేయక్కర్లేదు. అంటే యోగాల గురించి ఈ రవిని మనం వేరే యోగాల గురించి మాట్లాడినప్పుడు మాట్లాడుకుందాం. విపరీత రాజయోగాలను వేరే ఉంటుంది, ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ సరే శుక్రుని పక్కన పెట్టాం, కుజుడు గురుడు యోగిస్తారు. ఇక లాభాధిపతి లాభంలో శని మామూలుగా యోగిస్తాడు. లాభాధిపతి లాభంలో ఉంటే మంచిదే కాబట్టి
ఈ విధంగా పర్వాలేదు. అంచేది ఇప్పుడు ఇక్కడ గురు కుజుల కాంబినేషను, గురు బుధుల కాంబినేషను, గురు చంద్రుల కాంబినేషన్. గురు చంద్రుల కాంబినేషన్ అంటే ఇక్కడ లగ్నంలో గురు చంద్రులు ఉండొచ్చు, ఇక్కడ గురుడు ఉండి ఇక్కడ చంద్రుడు ఉండొచ్చు. ప్రజెంట్ రాజకీయాల్లో కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ మీనం లగ్నంలో గురుడు ఉండి సప్తమంలో చంద్రుడు, ఇది మంచి రాజయోగ కారకుడు, ఇది మంచి యోగం ఇచ్చింది. చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు కొంతమంది. ఇది గురుచంద్రుల కాంబినేషను, గురు కుజుల కాంబినేషను, గురు బుధులు, అలాగే బుధ చంద్రులు వీళ్ళు కూడా మంచి యోగిస్తారు. ఏది ఏమైనా సరే మీరు ఏ లగ్నాన్ని చూసినా ఎవరు ఇక్కడ శుభగ్రహాలు పాపగ్రహాల కింద చూసుకున్నా యోగించే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మీకు కేంద్రాధిపతులు, కోణాధిపతులు అంటే 1, 4, 7 అధిపతులు, 10 తర్వాత 1, 5, 9 అధిపతులు అదొకటి. అలాగే స్థానాలు, ఆ కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు అందులో ఎవరుంటే మంచిది అంటే ఇప్పుడు ఈ హౌస్లో శుభగ్రహాలు అంటే ఈ హౌస్కి మిత్రులు అయితే ఉంటే ఎక్కువ మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. పవర్ఫుల్గా ఒకవేళ నెగిటివ్ ప్లాన్స్ ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారు, పవర్ ఇస్తూ ఉంటారు. మనకి రెండు పక్క పక్కనే వస్తూ ఉంటాయి. అందుకని అక్కడ ఉన్నవాళ్ళు పాజిటివ్గా ఉన్నారా, ఎంత బలంతో ఉన్నారు, బలం బట్టి మీకు ఒకసారి చెప్పాను. ఆ బలం బట్టి వాడు 1,00,000 రూపాయలు ఇస్తాడా 1,000 రూపాయలు ఇస్తాడా చూడండి. ఇద్దరికి ఇస్తాడు, అదే ప్లానెట్ ఇస్తాడు. కానీ ఆ ప్లానెట్ యొక్క బలం బట్టి ఒకరికి 1,00,000 రూపాయలు ఇస్తాడు, ఒకరికి 1,000 రూపాయలు ఇస్తాడు. బలం అంటే చాలా ఉన్నాయి, ఫ్యాక్టర్స్ ఉన్నాయి మీకు. అంటే ఉచ్చనీచులు, మీకు అధిక మిత్రక్షేత్రాలు, వర్గోత్తమాలు ఇవన్నీ ఒక ఎత్తు. షడ్బలాలని వేరే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది చెప్పినప్పుడు అందులో ఒక ప్లానెట్ బలం ఎలా వస్తుంది అనేది మనం అక్కడ చూద్దాం. ప్రస్తుతానికి ఇవి మీరు చూసుకుంటూ వెళ్ళండి, అన్నీ మీకు మంచి జరుగుతాయి. సభాయ నమః. శ్రీరామ్. జై శ్రీ.